హాయ్ ఫ్రెండ్స్, ఐ థింక్ ప్రివ్యూ మీకు నచ్చుంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ట్రెండింగ్ ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూస్తాం అన్నమాట. సో దానికోసం ఫస్ట్ మనకి 2 అప్లికేషన్స్ అవసరం అవుతాయి. ఒకటి రెజ్యూమ్ అని చెప్పేసి ఒకటి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకోటి మనం KineMasterలో ఎడిటింగ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి రెజ్యూమ్ టైప్ చేయండి ఇక్కడ. ఓకే, రెస్పాన్స్ ఉంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకొని ఇది ఓపెన్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్, లైక్ సపోజ్ ఎనీథింగ్, మీకు నచ్చిన సాంగ్ ఒకటి సెర్చ్ చేసి, లైక్ నేను తెలుగులో జాను ఏదో ఒకటి సంథింగ్ ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ప్రతి ఫోన్లో ఇన్బుల్ట్గా స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో స్క్రీన్ రికార్డ్ చేసుకోండి, ఒక 15 సెకండ్స్కో 20 సెకండ్స్కో, లైక్ ఎంతవరకు కావాలంటే అంతవరకు రికార్డ్ చేసుకొని ఒక కాపీ తీసి పెట్టుకోండి. సో వన్స్ కాపీ చేసిన తర్వాత డైరెక్ట్గా కాపీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా KineMasterలోకి వచ్చండి. KineMasterలోకి వచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి 16:9 రేషియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం స్క్రీన్ రికార్డ్ చేసుకున్నామో సాంగ్, సో ఆ సాంగ్ని ఎక్స్పోర్ట్ చేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ స్క్రీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫస్ట్ లేయర్గా. సో దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి ఒక 15 సెకండ్స్ 30 సెకండ్స్కి. ఇది అయిపోయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళి ఏదైతే మనం స్క్రీన్ రికార్డ్ చేసుకున్న వీడియో ఉంటుందో సో దాన్ని ఇక్కడికి ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది. సో మాస్క్ ఆన్ చేసేసి సో ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, సో ఆ టెక్స్ట్ వరకు కాపీ చేయండి, లైక్ క్రాప్ చేయండి. సో క్రాప్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాయి. డూప్లికేట్ లేయర్ ఒకటి క్రియేట్ చేయండి. సో డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళండి. సో క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత సో కింద ఈ బాటమ్ ఉంటుంది కదా, లైఫ్ ఆఫ్ రామ్ అని చెప్పి, సో లైఫ్ ఆఫ్ రామ్ వరకు కాపీ చేసుకోండి, లైక్ క్రాప్ చేయండి. ఓకే, సో ఈ రకంగా క్రాప్ చేయండి. సో క్రాప్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోని కొంచెం పెద్ద చేసుకోండి, ఇలా మనకి ఇలా వచ్చేటట్టుగా. సో సెకండ్ క్రాప్ చేసింది కూడా దీనికి అడ్జస్ట్ అయ్యేటట్టుగా క్రాప్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ అన్నీ కూడా సరిగా సెట్ చేయండి. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి ఈ సాంగ్ని. సో వన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చేయండి. హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని, సో ఈసారి ఏం చేస్తారంటే ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఒక 15 సెకండ్స్కి 13 సెకండ్స్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వీడియో ఏదైతే ప్లే చేయాలనుకుంటున్నారో అది కానీ, లేకపోతే మీరు ఏదైనా ఫోటోషూట్లో చేసుకున్న వీడియో కానీ అలాంటి వీడియో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను మా ఫ్రెండ్ వీడియో, అతని వీడియో తీసుకున్నాను నేను. ఓకే, సో అతని వీడియో తీసుకున్నాను నేను, చూడండి. సో మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ దాకా ట్రిమ్ చేసుకొని నాకు ఇక్కడ దాకా కావాలి, సో ఇక్కడ దాకా లెఫ్ట్ సైడ్ పెట్టి ట్రిమ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ కూడా ట్రిమ్ చేసుకున్నాను. సో నాకు వీడియో అన్నది ఇక్కడ నుంచి కావాలి నాకు వీడియో. ఓకే, సో ఈ వీడియోని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం క్రాప్ చేసుకుంటాను. క్రాప్ చేసుకున్నది లేదు, అది మీ ఇష్టం. లైక్ నాకు ఇక్కడ క్రాపింగ్ అనేది కావాల్సి వస్తుంది. సో నేను కొంచెం వీడియోని క్రాప్ చేసుకుంటున్నాను. సో క్రాప్ చేసుకొని దీన్ని కొంచెం ఈ రకంగా వర్టికల్ లైన్లో ఈ రకంగా పెడుతున్నాను అన్నమాట. సో పెట్టి సో దీన్ని ఇంకో డూప్లికేట్ లేయర్ చేసుకుంటాను. ఓకేనా,
సో డూప్లికేట్ లేయర్కి వచ్చేసరికి డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రొటేటింగ్ అండ్ మిర్రరింగ్ అని ఉంది కదా, సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ రకంగా మనకి ఒక మిర్రర్ ఆప్షన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసుకున్న తర్వాత సో ఈ రకంగా ప్లేస్మెంట్ పెట్టుకోండి. సో ఎనీథింగ్ ఆడియో ఉంటే దాన్ని మినిమైజ్ చేసేయండి. ఓకే, ఎందుకంటే మనం సాంగ్ ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ ఆడియో ఎఫెక్ట్ అయితే బాగోదు అక్కడ. సో అగైన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసి స్క్రీన్ రికార్డ్తో క్రియేట్ చేసి ఒక ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఒక వీడియో, సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇక్కడ. సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రొటేట్ చేసుకోండి. క్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనం క్రాప్ చేయాలి అక్కడ. సో దీన్ని క్రాప్ చేద్దాం. సో దీన్ని కరెక్ట్గా లెవెల్ వచ్చేటట్టుగా క్రాప్ చేయండి. ఓకే, నేనైతే క్రాప్ చేసాను. సో క్రాప్ చేసిన తర్వాత రొటేట్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గించిన తర్వాత ఈ రకంగా దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. దీని ప్లేసింగ్ అన్నది కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా చూసారా. సో ప్లేసింగ్ కరెక్ట్ ప్లేసింగ్ పెట్టుకోవాలి. సో ప్లేసింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్లో ఈ ఫస్ట్ రోల్ ఉన్న ఈ కలర్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి దీన్ని. సో ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎంతవరకు వీడియో ఉంటుందో అంతవరకు ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత కింద బ్లెండింగ్లోకి వెళ్ళి ఓవర్లీ సెలెక్ట్ చేయండి. ఓకే, నేను మీకు ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపిస్తాను. సెకండ్. సో ఈ రకమైన ట్రెండింగ్ స్టేటస్ని మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో. సో వీ నీడ్ ఓన్లీ 2 అప్లికేషన్స్. వన్ ఈజ్ రెసో అండ్ అనదర్ వన్ ఈజ్ KineMaster. సో నీట్గా ఈ రకంగా ఎడిట్ చేసుకోవచ్చు మనం స్టేటస్ని. సో ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చినట్టుందా. సో అలాగే ఈ ఎడిటింగ్ స్టేటస్ కూడా మీకు నచ్చినట్టుందా. ఐఎమ్ హోపింగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో విల్ సీ. ఓకే, until then keep safe, bye.